అమ్మ లేదురా నీ నోటు తెలవరా అనగానే అన్నమైన నోటు తెలుసుకున్నది. వెంకటేశ్వర స్వామి తను కలిసి ఆరగించిన ప్రసాదం అమ్మ తన అభయ హస్తంతో అన్నమయ్య నోట్లో పెట్టింది. ఎప్పుడైతే అమ్మ చేతి ప్రసాదం అన్నమయ్య నోట్లో పడిందో కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని జ్ఞానం వచ్చేది. అమ్మ అమ్మ అమ్మాయి కళ్ళు తెరిస్తే అక్కడ అమ్మలేదు, అంతర్ధానం అయిపోయింది. అయితే మన ఇంటి దగ్గర నా దగ్గరకు వచ్చి నాకు జ్ఞానబోధ చేసి కొండమహిమ దగ్గరికి నాకు ప్రసాదం తినిపించిన ఆ తల్లి ఎవరో అన్నమయ్య ఇంకా రుణంతో ఒకరి తెచ్చుకొని పద్మావతీదేవి అనుగ్రహంలో తనకు వచ్చిన విజ్ఞానమును తనను వచరించి తన నోడార్చిన మతాటలు ఎంత కవలికలలోని ప్రసన్నతను కంఠంతో విద్యవంత రసవాహిని తనకు పుష్పరమును కలిగించి ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేయం పద్మావతి నామంత అరవేల మంగమ్మగా భావించి నిశ్చయించి భక్తిని మహాదేవి నుంచి ఆశుకు ఒక శతకము చెప్తే మహానుభావులు మా వదిలి గారు ఆయన దగ్గర లింక్ లేదు కదా, టీవీకి వెళ్ళబెట్టాడు బ్లాక్ వాకింగ్ కనెక్షన్ లేదు. కానీ నేనేం చెప్తాను వాయిరా వెంటనే వస్తుంది. మా వదిలి గారు ఈయనేమో శంఖం స్వామివారి నాదం, ఈయనేమో శివరామకృష్ణ గారు చక్రం. మీరు అన్నట్టుగా ఘంటసాల పాటలు ఆయన తప్ప ఇంకెవరు లేదండి హైదరాబాద్. అద్భుతం. ఏ మాట అయినా శివరామకృష్ణ గారు తెలవాలి. ఇంకొకరేమో చక్రము, ఇంకొకరేమో చంద్రాలు, మధ్యలో నామాలు లేదు. నాకే నన్ను అనిపిస్తున్నది మీరు మీ అభిమానం ప్రేమ ఏమి రాకుండా భగవంతుడు దైవంగా నేను కూడా చెప్తాను. ముందు తర్వాత ఆచారం ఉంటారు కదా, సంగీతం సాహిత్యం ఏమి రాకపోయినా నా చేత హరికథ స్వామి. మా స్వామి దైవాల 2 సార్లు అమెరికా కూడా పిలుచుకున్నాడు. అదృష్టం ఉంటేనే మొత్తం తల్లపోతే గాను నాకు పని చేసుకున్నాడు. ఎక్కడికి మా గురువు గారు వారం రోజులు చెప్పాలి, 2 రోజులు చెప్పాలి, 2 గంటలు చెప్పాలి, గంటలో చెప్పాలి, 5 నిమిషాలు చెప్పాలి. ఇక్కడ నుంచి అన్నమయ్య ఏమైంది ఇక్కడ మీరు చెప్పండి 10 నిమిషాలు తగ్గే ఇబ్బంది లేదు. కానీ ఆ ఆనందం చిన్న విషయాన్ని మనకు కొడదీకి వచ్చాడు. స్వామి పుష్కరంలో స్నానం చేశాడు. ఇట్లా ఆ ప్రసాదం పుచ్చుకుంటూ అమ్మవారు ఒక శబ్దం ఏమని
ఈయన ఒక శబ్దం ఆ గాలిలో వచ్చి అమ్మ గుండెకి కట్టినట్టు అమ్మ గుండె చల్లమని ఎక్కడికి వస్తున్నారు చూస్తే మోగాల కోట దగ్గరికి వస్తుంది. ఈ కథ వింటున్నాడమ్మా, మోకాల కోట దగ్గరికి వస్తున్నారు కదా, అక్కడ ఎవరున్నారు? వెరీగా అన్నమయ్య ఉన్నాడు. కానీ నిద్రపోతున్నాడు. నిద్రపోయినా హరినామ స్మరణ మరవలేదు. ఆయన ఉచ్ఛ్వాస విశ్వాస గాలిని తీసుకుంటే హరి అని తీసుకున్నాడు, వదిలిపోయితే హరి అని వదిలిపెట్టుకున్నాడు. ఎలా ఉందండి చూడండి. నిద్రపోయిన హరినామ స్మరణలో మన దగ్గర ఒక మహానుభావుడు ఉన్నాడు, భద్రాద్రి రాముడి మీద అనేకమైన సంకీర్తన రాసిన రామచంద్రుని కీర్తన రాసిన రామరాజు. ఆ మహానుభావుడు అంటాడు, కలలో మధు చక్కని పిలిచిన పలుకలే ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని ఊపిరిగా చేస్తాయి బతుకుతున్న అన్నమయ్య అక్కడ పరిమితం ఉంది. ఆ కార్యక్రమం చిన్న తమాషా ఉంది, చెప్పచ్చు, టైం లేదు కాబట్టి వదిలేస్తున్నాం. అంటే కొంతమంది నిద్రపోతున్నప్పుడు ఎవరైనా చూసారా మీరు? వాడు గాలి తీసుకునే చూసారా? ఎప్పుడైనా పొరపాటు మేలుకున్నావంటే ఇంకా మన పని అయిపోయింది. ఎంత ఏమి నేనే కూర్చోబెట్టు, నువ్వు కూర్చోబెట్టుకుంటూ నన్ను కూర్చోబెట్టు మనల్ని ఉంటాడు. మళ్ళీ పైగా లేచింది కదా పర్వాలేదు అనుకుంటాం, ఒక్క నిమిషమే ఆ గాలి వచ్చి స్వామి ఒకసారి మోకాల కొండ దగ్గర చూడండి. ఈయన వెంకటేశ్వర స్వామి జగన్నాథుడు సూత్రధారి కదా, ఏమో చూడమంటుందని అని ఒకసారి ఎవరో నిద్రపోతున్నారు. ఈ ఆనంద సమయంలో వాళ్ళ గొడవ మనకెందుకు లేదు, నువ్వు ప్రసాదం తీసుకోమన్నాడంటే అమ్మవారి కోపం వచ్చింది. స్వామి మీరు ఈ శిలారూపం ధరించినప్పటికీ మీ మనసు శిలగా మారిపోయిందా? మన బిడ్డ అట్లా విగ్రహాలు లేకుండా పడిపోయింది. ప్రపంచంలో ఏ కన్నం తల్లిదండ్రులు లేక బిడ్డలు ప్రకటన తింటారమ్మా. అన్నమయ్య ఆకర్షించాలని అలమేలు ఉన్నమ్మా స్వామి ప్రసాదాలు వేయండి అన్నమయ్య ఆకర్షిస్తారు. ఏం అడగలేదు, ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు అక్కడ కొమ్ము పట్టి ఎప్పుడు అడగల, మొట్టమొదటిసారి అడుగుతుందని మిమ్మల్ని ప్రసాదాలు వేయండి. ఆయన ఏమడుగుతుంది ఒక్క లంటి వేశాడు. అలవేలు మనం సొమ్యం పోతులేవయ్యా, 4-5 గంటలు వేయండి, చక్కెర పుల్లలు వేయండి అంటే ఆమె అడుగుతుంది. ఈయన మారేంటంటే 4-5 గంటలు వేసేస్తే దేవస్థానం వల్ల కొసరి ప్రసాదములను మూట కట్టుకొని 40 మంది ఒక గంటలోకి బయటకు వచ్చింది. అలాగే వెళ్ళిపోతే అందరూ గుర్తుపడతారు కదా, వేషం మార్చి మంత్రం వేసుకున్నది. 100 సంవత్సరాలు ఉంటే మారిపోయింది. మనం కూడా 100 ఏళ్ళు బతికామనుకోండి, 2 ఇంకొక కాలం వస్తుంది తెలుసా. కథకాలను చూసింది ధ్వజస్తంభం కలిగింది. ఒక మంత్రం వేసింది. అంత పెద్ద ధ్వజస్తంభం అమ్మ చేతిలో కర్ర అయిపోయింది. ఆ ధ్వజస్తంభాన్ని ఊతకర్రగా చేసుకుని అన్నమయ్య ఆకర్షించాలని కొండ మెట్టి దిగి అన్నమయ్య దగ్గరకు వచ్చి చెంతలేని
పక్కన కూర్చున్నదండి అన్నమయ్య నిద్రపోతున్నాడు. అమ్మా తన చేతితో అన్నమయ్య కలవినట్లా ఎంత ఎందుకంటే ఏదో ఉంటామా అన్నమయ్య ఎంతగా దృష్టవంతుడో అది మామూలు చెయ్యి కాదమ్మా. అమ్మ అభయ హస్తం అది ప్రపంచాన్ని కాపాడుతున్న అమ్మ అభయ హస్తం చల్లగా ఉన్నదండి. కందువల చేయి, వెలలేని చేయి, బంగారు చేయి, చల్లని చేయి ఎంత చల్లగా ఉన్నదంటే దానికి ఉపమానం లేదు. మంచు కొండగానే మనం కూడా చల్లగా తగలగానే ఒక పులకింత కలుగుతుంది. అమ్మ చేయి తగలగానే అన్నమయ్య ఒక పులకింత కలిగిందండి. అమ్మా అమ్మా తెలుగుగా అమ్మ ఉన్నది. అమ్మ అడుగుతుంది, ఎవడవు నాయన, ఎవడవు నీవు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎవరి కోసం వచ్చావురా అన్నది. ఎప్పుడైతే అమ్మ ఎవరి కోసం వచ్చావు అని అడిగాడు, అన్నమయ్య పిల్లలు గూడు కలుపుకున్న దుఃఖం అంతా పొందొచ్చిందమ్మా. తెలుసమ్మా, కష్టంలో ఉన్నప్పుడు కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు మన చుట్టాలతో భావిస్తే ఎవరెవరో ఎక్కడి వాడు తల్లి ఎవరో చచ్చిపోయింది, ఒకరు ఇంకా పోయేటట్లేదు, చుట్టాలు ఏమైంది ఏమైంది అనగానే దుఃఖం ఎలా పొందొస్తుందో అన్నయ్య కూడా ఎవరి కోసం వచ్చావు అనగానే దుఃఖం అంతా పొందొచ్చి అమ్మా వెంకటముడు దర్శనము చాలా దూరంగా సత్వం ఆఖరి విశేషమై అమ్మా ఆఖరి విశేషమై కళ్యాణంలో కరుణము పడసారి కదలజాల దర్శనం చేసుకున్నామండి. ఆఖరికి కళ్ళకి పట్టుదలకు నీళ్ళకి వెళ్ళిపోయింది. చనిపోతానని బాగుంటానమ్మా. స్వామి వెంకటేశ్వర స్వామి చూడకుండా చనిపోతానేమో. ఆ స్వామిని దర్శనం చేసుకుంటున్నాను. ఆ స్వామిని దర్శనం చేసుకుని జన్మ ఉందా అమ్మా? స్వామి కనిపిస్తానమ్మా, నా మనసులో వారికి తెలుసుకుంటాను. కారణం ఇప్పుడు అమ్మ చెప్తుందమ్మా, ఇది చెప్పు కాళ్ళులనే ఆయన ఈ కొండని ఏమనుకున్నావురా, సాక్షాత్తు సాలగ్రామంలో కలవడగా ఇక్కడ ఉన్న ప్రతి అడుగులో ఆ స్వామి నిండి విడిపిస్తూనే ఉంటాడు. ఆయన చొప్పు చేసుకుని కొండ మీదకి వచ్చావు. ఆ పాదరక్షలు తీసాయి. ఈ కొండ మహిమ నీకే తెలుస్తున్నారు కానీ అవునమ్మా అవునని చెప్పి అమ్మ మాట మీద నమ్మకంతో ఆ పాదరక్షలు ఎక్కడో దూరంగా విశ్లేషాడు. అప్పుడు ఆ కొండ చూస్తే
ఎక్కడ చూసినా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అన్నట్టుగా అన్నమయం వినిపిస్తున్నదండి. బ్రహ్మాండమైన తేజస్సుతో వెలుగుతో ఎక్కడ చూసినా అన్నమయ అక్కడ చూస్తుందమ్మా. అమ్మా పొందిపోతున్నాడు. కొండ మీద చెట్లు ఉంటాయి కదండి, మనకు చెట్లలాగా అనిపిస్తాయి, అది చెట్లు కావమ్మా. మహామహా ఋషులందరూ ఆ కొండ మీద చెట్లలాగా మారిపోయి అని తపస్సు చేసుకునే కొండ మీద బండలు ఉంటాయి, మన కంటికి బండలు, అవి బండలు కాదు. ముక్కో దేవతలందరూ ఆ కొండ మీద చెట్లలాగా పుట్టలాగా బండలాగా మారిపోయి అక్కడ ఉన్నారంటండి. ఏది మనం అనుకున్నట్టుగా కొండ మీద కాదటండి. సమస్త పుణ్య నది జలాలన్నీ కూడా ఆ కొండ మీద ఆధారపడాయట. అన్నమయ్య కృష్ణ కూర్చాడు. అమ్మా ఈ కొండ మహిమ నాకు చెప్పావా, నా జన్మ కలిగిందమ్మా. కట్టెనుగా వైకుంఠము కానా చేయకుండా చెప్పిన ఈ పాట దర్బారికాడ రాగంలో ఉందని తర్వాత నాకు అర్థమైనప్పుడు చాలా ఆనందంగా స్వామివారికి ప్రసాదాలు ఆరోగ్యించుతున్నారు. ఏవే ప్రసాదాలు? పులిహోర, బలహోర, చక్కెర పొంగలి, అన్ని స్వామివారి గర్భంలో పెట్టి తప్పులు దగ్గర చేసి అయ్యేవారు లోపల మంత్రాలు చెప్తారు. స్వామివారి ఓం ప్రాణాయేశ్వర, ఓం అపర్ణాయేశ్వర, ఓం యామనేశ్వర, ఓం ఉదరాయేశ్వర, ఓం సమానాయేశ్వర, ఓం బ్రహ్మణేశ్వర అని స్వామివారి ఆరోగ్యం చెప్పినప్పుడు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు సార్ గురించి? ఇలా ఉంటాడా? అలా కాదు, పోస్టర్ అని ఏమంటారు అంతేనా? ఇలా ఎందుకుంటాడంటే ఈ చెయ్యి ఎట్టుకుంటుందండి. ఈ అభయ హాస్పిటల్ ఏమో తన పాదాలు చూపిస్తుందండి. నా పాదాలు నమ్ముకున్న వాళ్ళకి ఈ భవసాగరం ఉండే సముద్రం ఇంతలో నన్ను నమ్ముకుంటే ఈ సముద్రంలో మునిగిపోవు అని దానికి అలా ఉన్నాడు వెంకటేశ్వర. మనం విగ్రహం అనుకుంటాం, దాన్ని నిలబెట్టిస్తాను ఆయన. అత్యానందంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదం పెట్టినప్పుడు విగ్రహానికి బయటకు వస్తారు. ఇప్పటికీ వచ్చి అలా చూసి ఒక్కొక్క ప్రసాదాన్ని తీసుకొని తింటారు. ఎందుకు చేస్తారు? ఆ లడ్డు తిరుపతి బాల మీద ఉన్న లడ్డు ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. అక్కడ చూసి ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి తింటాడండి. ఆయన తింటాడు, ఆయన పెదవుల మీద అమృతం ఉంటుంది, అమృతం అంటాము. అలా తిన్నప్పుడు ఆ అమృతం ఆ లడ్డు పెరుగుతూ వస్తుంది. అందుకే పెదవుల కొండ మీదకు ఆ ప్రసాదమైన మంచి అలా లడ్డు తింటున్నాడు. అలాగే మనం మా స్వామివారి దేవేది ఎక్కడో తింటానంలో ఉంటుంది. అయినా కూడా రోజు స్వామివారి దర్శనం కోసం కొండకి వస్తారు. అమ్మవారు కొండకు వస్తుందమ్మా, ఇట్లా వచ్చింది, తలంత మోసుకున్నది, తల తిరిగా మోసుకున్నది. రూపాయి పిల్లల కుంకుమోటు పెట్టుకున్నారు. ఎంత రూపాయి పిల్లల కుంకుమోటు తక్కువ ఎక్కువ టిక్కలు కాదమ్మా. కుంకుమోటు మన భారతీయ సంస్కృతి, తమ్ముల సౌభాగ్యం కుంకుమలో ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ సుషుమ్న నాడి అనేదో ఉంటుందంటే దాన్ని అక్కడ మనం దాన్ని కవర్ చేయడానికి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సంప్రదాయం. బొట్టు ఉన్న ముఖం కలకలకలాడుతుంది, బొట్టు లేదు శ్మశాన సదృశ్యం కావాలి. అమ్మవారు తలంత వస్తుంది, తల వస్తుంది, పట్టు చీర కట్టుకునే విధంగా అమ్మ ఈ చంద్రబాబు వయసులో బొమ్మల శారీ దొరకదండి. అటువంటి పట్టు చీర ఏ పట్టు చీర అంటే ప్రకృతిలో ఉన్న అందమంతా ఒక చేత చేర్చి, అందమంతా అమ్మాయమ్మ, ప్రకృతిలో ఏది అందంగా ఉంటే అది అమ్మాయి ఒక దగ్గరికి వెళ్ళి చీర కట్టుకున్నట్టుగా అమ్మవారు కొండ దగ్గరికి వచ్చిందమ్మా. జుట్టు విరియబోతుందని చెప్తుంటే ఒకసారి చాలని పడేసారి జుట్టు విరియబోతున్న స్త్రీని చూస్తే ఎంత దోషమో తెలుసా అండి? ఎంత దోషం అండి! జుట్టు విరియబోతున్న స్త్రీని మనం చూస్తే వెంటనే వెళ్ళి స్నానం చేయగలరు. అంత దోషం అమ్మా. జుట్టు
విడిగే పట్టుకోకూడదు. మరి జుట్టు ఆ దోషం ఎంత పడుతుంది చారెట్ కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆ జుట్టులో దగ్గర తీసుకొచ్చి తలకు ఉంటున్నారు. శుభంగా ఒక చిన్న ముడి వేస్తే దోషం పడుతుంది. అమ్మవారు కూడా చిన్న ముడి వేసి అలా కొండకొచ్చింది. గర్భగుడిలో తలుపులు వేసుకుని బంగారు తలుపులు అలా తలుపులు తెచ్చుకొని అమ్మవారి లోపలికి వచ్చింది. తలుపులు వేసినట్టే ఉంటాయి, మనకి కనబడదు. లోపలికి వచ్చింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా లక్ష్మి తీసుకొని తింటున్నాడు. అమ్మవారు దేవి సమయానికి వెళ్తున్నాడు మాదేవి అని అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలా నవ్వుకి చేసి అలా దగ్గరికి తీసుకొని ప్రశ్నలు తీసుకుంటుంది. అది అమ్మవారికి అనిపిస్తుంటే అమ్మవారు సిగ్గుపడుతున్నది. ఎందుకంటే అయ్యవారు వచ్చి పడుతున్నాడు, అది కాదు చాలా ఇష్టం ఉంటుంది అని మనల్ని కన్న తల్లిదండ్రులు ఆనందంగా ఉన్న సమయంలో వాళ్ళు ఉండే ప్రదేశం కూడా ఆ పక్కనే వరాహంగా ఉన్నాడు. స్నానం చేసిన తర్వాత ఒక్కొక్కటి చెప్పాలి తగడు ఉడవి పడది దావలి అది వరాహస్వామి దర్శనం చేసుకున్నాడు. మహాప్రదక్షిణ చేసి వచ్చాడు. దానవాదము జనార్దను కొలిచి అలవేలు మంగళము పాఠం పొందవేడి ఆనందమైన కళ్యాణమంతర నాకేం తెలియదు. అలా ప్రదక్షిణ చేసుకొచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నామని గర్భగుడి దగ్గరకు వచ్చారండి. గర్భగుడి దగ్గరికి రాగానే అయ్యా స్వామివారి దర్శనం చేసుకున్నామని ఎంత కష్టపడుతున్నాడు. దర్శనం అయింది, మనకైపోయినట్టు. దర్శన సమయం అయిపోయిన పనులు ఏం చేస్తారు అవుతామా? అందరూ వచ్చి అర్చకులు వచ్చి వేదోక్తంగా వేద మంత్రాలతో భజనతో తంత్రులకి దగ్గర చేసి శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా పెద్ద పెద్ద తాళాలు వేసి వెళ్ళిపోతుంది. సమయం అయిపోయింది. అప్పుడు అయ్యా ఏంటంటే తాళాలు వేస్తున్నారు. మామూలుగా పెద్ద పెద్ద తాళాలు పెద్ద తాళాలు. అవును అయినా ఈరోజు దర్శన సమయం అయిపోయింది. రేపటి నేను ఉండేది నమ్మకం ఉందా? రేపు చేయవలసిన పని ఈ రోజు చేయమన్నాను, ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చేయమన్నాను. అయ్యా చాలా దూరం వస్తున్నారండి, ఒక్క నిమిషం అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తల బాగా తీశారంటే నా స్వామిని దర్శనం చేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారే. ఇప్పుడు వినపడంట ఇక్కడ ఉపచారాలన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ రేపు పొద్దున మేము కౌసల్య అని శుభ్రభద్రతో ఫోన్లో లేవాలి. ఇక్కడ తనకని శుభ్ర బాగుందండి, ఒక్క నిమిషం అండి పక్కకి లాగైనా అయ్యో కోపం వచ్చింది. కారణాలు వేగా వచ్చినట్టు అక్కడ పనిచేసే వాళ్ళు అన్నమైన ఆశ్చర్యపోతున్నారు. ఏమి గర్వాలు చేశానయ్యా అని అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పెద్ద పెద్ద కారణాలు వేసిన బంగారు బాకీలో ఉన్నది सौशील्य सौलभ्य वात्सल्य गंभीर औदार्य धैर्य स्थैर्य पराक्रम सत्यकाम सत्य संकल्प अत्यंत
నీ దర్శనం కోరుకుంటున్నా, నీ దర్శనం కాకుండా భావంలో పోషకుడు నిరంతరం నీ నామస్మరణ చేస్తున్నాను. నా గుడ్డలో గుడి కట్టుకొని నీకు సేవలు చేస్తున్నాను. నాకు నీ దర్శనం కాకుండా చెప్తున్నా కోరిక పిలిస్తే మోహిని కొడుతుంటే నేను చూడని ఈ జీవితం వెతుకుకోవాలి. వెంకటనాథ ఒక్కసారి కలుగుతావా కదలినావా? వెంకటనాథాన్ని ఒక్కసారి గొంతెత్తి ఆర్తితో భక్తితో పిలిస్తే ఏం జరిగిందో తెలుసండి. ఆకాశంలో పలుకుతున్న ఒక మెరుగు వేసిందమ్మా. మామూలుగా భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే మెరుగు వెలుగులో భగవంతుడు ఇంకా ఎక్కడ ఉంటాడు? ఆయన దర్శనం చేసుకోవాలంటే వెలుగు రూపంలో చేసుకోవాలి. ఇంకెక్కడ ఉంటాడు? గాలి రూపంలో దర్శనం చేసుకోవాలి. ఇంకెక్కడ ఉంటాడు? మాట రూపంలో దర్శనం చేసుకోవాలి. మనసు రూపంలో మనసును అట్లా విలిపి పరమాత్మని దర్శనం చేసుకోవాలి. నిజంగానే పరమాత్ముడు మనకు కనిపిస్తే మనం ఉంటాడు. కోటి సూర్య సమప్రభాభాసుడు ఆయన ఒక్క సూర్యుడే ఈ మామూలు లైట్లనే మనం కలిసి చూడలేదే. ఇంకే కలుపు అని వచ్చాడనుకోండి, ఆయన రావడం మనం కట్టుకోవట్లేదు. ఆయన కోటి చూడు ఒకసారి మనం ఉన్నామంటే దర్శనంతో జరుగుతాము. అంత శక్తి మనకు లేదు. సైన్యమైన ఒక విష పదార్థం ఉన్నటువంటి దాన్ని గుర్తు ఏంటి వాడికి ఎవరికి తెలియదు. మీరు కూడా స్వామిని దర్శనం చేసుకోండి. ప్రత్యక్షమయ్యాడో అప్పుడు అక్కడ ఉన్న అర్చకులకి అందరికీ భయం అయిపోయింది. పిల్లవాడి ఇట్లా మళ్ళా దగ్గర తీసుకుని వెళ్ళి
అప్పుడు కర్పూర హారతులు ఇచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర చూపిస్తే అప్పుడు అన్నమయ్య తన జన్మ ధరించినట్టుగా అన్నమయ్యకి స్వామివారికి హారతిస్తుంటే నువ్వు కూడా దారిపోతున్నావా? వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్న ముత్యాల హారం దారి కింద పడింది. ఈ సమయానికి కూడా పక్కకి అయిపోతుంది. స్వామివారి పాదాల మీద పడదామని అన్నమయ్య మామూలు వాడు కదని అప్పుడు అర్చకులందరూ ఆనందపడి ప్రతిరోజు కూడా అన్నమయ్య కొండ మీద అక్కడే ఉంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ 5 నిమిషాల కథ వస్తాం. స్వామివారి దర్శనం చెప్తున్నాం. చాలా కథ ఉంటుంది. కొండ మీదనే ఉంటూ స్వామివారి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ అనేకమైనటువంటి కీర్తనలు చేస్తూ స్వామివారిని నిరంతరము కీర్తిస్తూ కొండ మీదనే 16 సంవత్సరాల వాడయ్యాడు. ఎంత వాడయ్యాడమ్మా? అప్పటికి ఎంత అంటే ఎంత టైం పట్టింది? 8కి 16, 8కి 16 అయిపోయింది కదా. ఈ మధ్యలో వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కళల మీద అన్నమయ్య మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారయ్యా, ఒకసారి మీ ఊరికండి. లక్కమాంబ కృంగి కృషించిపోయిందమ్మా. కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయి 8 ఏళ్ళు అయింది. నిద్రాహారాలు లేవు లక్కమాంబకి. కనిపింపరార నా కన్న కొడుకా అన్నమయ్య ఎక్కడున్నావో తండ్రి అంటే ఈ వెంకటేశ్వర స్వామి భక్తుల బాధలు ఎట్లా తెలుస్తా అంటే ఈ లక్కమాంబ కళ్ళ కనిపించి, ఓ లక్కమాంబ ఎందుకు ఈసారి అన్నమయ్య జాడ చెప్పడానికి వెంకటేశ్వర స్వామి ఒక దాసరి వేషంలో వచ్చి, ఓ లక్కమాంబ ఎందుకమ్మా బాధపడతావు? నీ కన్న కొడుకు ఎక్కడికో పోయిందని బాధపడుతున్నావు కదా, 7 కొండల మీద ఉండడం పోయి కలుసుకోవో తల్లి అని ఎవరోమ్మా అప్పుడప్పుడు మన ఇంటికి వస్తారు చూడండి. మన జాతకం మొత్తం చదువుతాడు. ఎట్లా తెలుసుకో కొండకెళ్ళింది, అన్నమయ్యని కలుసుకున్నది. అన్నమయ్య వివాహం కనిపించాడు. చాలా పెద్ద కదా. అలాగే తిరుమలమ్మ అక్కలమ్మను కన్యకాభయమునికి కాళ్ళు కడిగి అన్నం ఎవరు బంధువుడి అమ్మాయికి వివాహం కనిపించారండి. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమనిపించిందో, ఒక్కదాన్ని చేస్తే మళ్ళీ గోవిందనారాయణ తీసుకొని వెళ్ళిపోతాడేమో, సన్యాసం పుట్టుకొని వెళ్ళిపోతాడేమో, ఇద్దరిని కనబెట్టే ఒకటి ఈశో పట్టుకుంటే ఒకటి ఈశో పట్టుకుంటే అనుకున్నారేమో. అన్నమయ్య అంటే ఎవరో కాదమ్మ, అక్షత్తుల వెంకటేశ్వరుడే శ్రీదేవి భూదేవుల గురించి సంకీర్తన అందించి వెళ్ళిన మహానుభావుడిని. అందుకే అట్లా అన్నమయ్య ఆ ఇద్దరు భార్యలతో సంసారాన్ని సాగిస్తూ తిరుమలాచార్యులు, నరసింహాచార్య 2 కొడుకులు కానీ వారిని తనంతటి వారిగా తీర్చిదిద్ది అమ్మా దేశంలో ఉన్న 108 దిగ్గజాలను దర్శించుకొని ఆయా స్వామి మీద అనేకమైన సంకీర్తనలు చేశాడు. అన్నమయ్య శ్రీరాముడి మీద చేస్తే ఆ రాముడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అంటాడు. జగదభిరామ అని రాముడి కీర్తన వాడేటువంటి ఆ రాముడు ఎవరు? కృష్ణుడి మీద వాడేటటువంటి ఆ కృష్ణుడు ఎవరు? వెంకట కృష్ణుడు అంటారు. నరసింహస్వామి అనేకమైన సంకీర్తనలు చేశాడు. ఆ నరసింహుడు ఎవరనుకుంటారు? వెంకట నరసింహుడు అని అన్నమయ్య తన ముద్రలు వెంకటేశ్వర స్వామి ముద్రలు ఆయన చేసి అనేకమైన సంకీర్తనలు 32,000 సంకీర్తన అన్నమయ్య ప్రపంచంలో ఉన్న అందరూ సమానమే అని చెప్పిన మహా తత్వవేత్త అన్నమయ్య. 95 ఏళ్ళు జీవించాడు. తను రాసిన తాళపత్ర గ్రంథాల మీద ఈ 32,000 సంకీర్తనలు రాశారు అన్నమయ్య. తాళపత్ర గ్రంథాలు అంటే తెలుసా అమ్మా?
తాటి కమ్మలు, తాటి ఆకుల మీద రాసేవాడు ఒకప్పుడు. ఈ కలములు, ఈ పెన్నులు, ఈ ప్రింటింగులు ఇవన్నీ ఏం లేవు. ఒక గంట తీసుకొని ముళ్ళుతో తీసుకొని రాసేవాడు. మా ఇంట్లో ఇప్పటికీ రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలు. చూస్తే క్లియర్గా ప్రింటింగ్ చేసినట్టే ఉన్నాయి. మా చేతితో రాసినది. మా పెద్దలు ఇంత పని చేశారు కదా అని చెప్పి నేను కూడా తాటాకులు సేకరించుకొచ్చి మనం కూడా ఏమైనా రాద్దామని చెప్పి ఒక ముళ్ళుతో రాయాలని ఆ ముళ్ళు తెచ్చి కరెక్ట్గా కట్ చేసి అది మాత్రం కరెక్ట్గా చేశాం. ఒక ముళ్ళు పెట్టి స్త్రీ ఆయన పడుకొని తిరిగిపోయింది. ఒక్క అక్షరం కూడా రాయలేకపోయామ్మా. పెద్దలు ఎంత శ్రమ చేశారంటే ఇటు రాసి పేజ్ నెంబర్ 2 వెనక మళ్ళా అటు పక్క కూడా రాశారు. ఎంత శక్తి ఉండాలి. ఎక్కడ తిరిగిపోయినా అది పనికిరాదు. మరి కట్టలు కట్టలు రాసి అట్లా అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాసి స్వామివారి పాదాలకు తీసుకొని వెళ్ళి గర్భగుడి లోపల దాచుకోని పాదాలకు సగని చేసి 95 సంవత్సరాలు జీవించారు. ముందుకు నామ సంవత్సరం పాల్గొన భవన్ ద్వాదశి రోజున స్వామివారి పాదాలకు సంకీర్తన సమర్పిస్తే, స్వామి సమయం అయిపోయిందయ్యా, నన్ను నేను ఐక్యం చేసుకో. అప్పుడు వెంకటేశ్వర ప్రత్యక్షమైంది. అన్నమయ్య నువ్వు అప్పుడే వచ్చేస్తావా? 5 నిమిషాలు ఆగవయ్యా అన్నమయ్య, నువ్వు వెళ్ళిపోతే నీలాగా సంకీర్తనలు మళ్ళీ ఎవరు పడతారయ్యా? ఎటువంటి సంకీర్తనలు పాడావు? నీ జోల పాడని నీ నోట్లో వేరేసుకుని నిద్రపోయా నేను గుర్తుందా? సోలపాట లక్షణం అది మనము కాదండి. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య పాడుతున్నా చిన్న పిల్లవాడిలా మారిపోయింది. అన్నమయ్య నీలాగా మళ్ళీ పడతాయి, నువ్వు 1,00,000 సంవత్సరాలకు 1,000,000 సంవత్సరాల ఆయుషిస్తానన్నాడు వెంకటేశ్వర స్వామి. అంటే నాకు ఇంకా పరీక్షిస్తున్నా ఉంటుంది. నీ దేహం మీద మోహం ఉందా లేదా అని నువ్వు పరీక్ష చెప్తున్నావా? నాకు అంత ఆశీర్వదించుకోవాలి. శ్రీదేవి, భూదేవి నేనన్నా చెప్పండి అమ్మా. అమ్మలిద్దరితో ప్రత్యక్షమయ్యాడు వెంకటేశ్వర స్వామి. ఎన్నాళ్ళకు నీ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు లభించింది. అన్నమయ్య పొందుకుంటుంటే అమ్మలిద్దరు వచ్చి, అన్నమయ్య మా దగ్గరకు వస్తావా? స్వామి మీ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది. స్వామికి చెప్పి నాకు మోక్షాన్ని అమ్మలు అడుగుతున్నారు. అన్నమయ్య తప్పట్టు కొట్టారు. ఈ సభలో మాట్లాడటం, ఇంత మంచి కార్యక్రమం విన్న తర్వాత మాట్లాడటం అంత చక్కగా ఉండదు. ఇది చాలా కోరికండి. వారు నాతోటి, నేను భారవి గారి బ్రదర్ అని ఎందుకు చెప్తున్నదంటే, నేనేదో బూస్ట్ ఇచ్చి ముందే ఇక్కడ చాలా ఎక్కువ చెప్పేస్తే వాళ్ళే చెప్పారు అనే మాట నాకు వారికి రాకుండా ఉండాలని, నాకు వారి గురించి చాలా తెలిసిందని నేను చెప్పకుండా ఉంచాను. వారి చేత చెప్పించాలి. వారికి ఎగ్జిట్ చేస్తున్నారు కొన్ని వేల ప్రదర్శన వివాదాలు. ఇది నేను ఎన్నుకున్న మార్గంలో నేను చాలా చోట్ల చెప్పాను. ఇది ఆత్మస్థితి అయినా నాకు వచ్చే డబ్బు నేను వేరే విధంగా ఖర్చు పెట్టి ఏమీ చేయలేను. సమాజానికి నేను ఏమన్నా ఇవ్వగలిగితే ఇలాంటి మంచిది నేను అదే చేయగలను. ఎవరు తిట్టుకున్నా, ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు నన్ను ఏమనుకున్నా, నాకు వచ్చే పెన్షన్లో నుంచో, నాకు వచ్చే డబ్బులో నుంచో కొంత ఇలాంటి మహానుభావం. ఇది సత్సంగం, ఇదిదా సత్సంగం. ఇంకా మిగిలినవన్నీ లల్లాయి పదాలు ఎన్ని మాట్లాడుకున్నా అది సత్సంగం కాదు. అది ఏదో ఆ పూట గడవటం కోసం ఇది పెట్టాలనేది నా కోరికండి. నిజంగా మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఆ మేనేజింగ్ కమిటీ అడగంగా కర్మ గారు ఇన్ని రోజులకి చేయండి అని ఎన్నోసార్లు పోస్ట్ వేయడం, చింపేయించుకోవడం, చాలా అవమానాలు పడ్డాను స్వామి. కానీ ఈసారి సక్సెస్ అయింది. అది వెంకటేశ్వర స్వామి దయ. అందరూ మా ఆడపడుచులు అందరూ వచ్చారు. మా వాళ్ళందరూ అయ్యా ఇది ఒక గ్రూప్ ఫోటో తీయండి. రండి పెద్దవాళ్ళు, మీరు కూడా రండి అయ్యా. ఈ ఫోటో చిరస్థాయిగా రండి. ఇంకొక
ఇప్పుడు అందరూ హైట్ ఉన్న వాళ్ళు వెనకాల రండి, హైట్ తక్కువ వాళ్ళు ముందుకు రండి. వైడ్ పబ్లిసిటీ కొంచెం కూర్చోవాలి. గంటిమయ్యా మిమ్ము పురుషోత్తమామము ఎడయక వై